నంద్యాల ఆళ్లగడ్డ సమీపంలో హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని జేబీటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. 30 మంది ప్రయాణికులతో అరుణాచలం నుంచి హైదరాబాద్ వెళుతున్న జై భారత్ ట్రావెల్స్ బస్సు నిదానంగా వెళుతున్న బొగ్గు లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. దీంతో చిత్తూరు జిల్లా సుగముకు చెందిన ప్రయాణికుడు సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. మృతదేహం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ మస్తాన్ చెబుతున్నారు. మస్తాన్, చాలా విచారకరం డ్రైవర్ నిర్లక్ష్యంతో ఒక ప్రాణం పోవటం. ఏం చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు? సతీష్, నంద్యాల జిల్లా ఆర్లగడ్డ సమీపంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే కనుక ఈ ఘాతం అయితే చోటు చేసుకుంది. ఏదైతే కనుక అరుణాచలం నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న జై భారత్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు అయితే కనుక ఒక బొగ్గు లారీని దాటే ప్రయత్నంలో ఈ ఘాతకం అయితే చోటు చేసుకున్న పరిస్థితి. పలువురికి ఇక్కడ 20 మంది దాకా పూర్తిగా గాయాలైతే కనుక పడిన పరిస్థితి. వీరందరినీ సురక్షిత వీరి రక్షణ కోసం అయితే కనుక పూర్తిగా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఒకరైతే కనుక చిత్తూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం అయితే కనుక అక్కడికక్కడే 50 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ఎంతగానో చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే హైవే ఉందో హైవేలో అతివేగం అదేవిధంగా నిర్లక్ష్యమైన డ్రైవింగ్ తోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సంఘటన జరిగిన స్థలానికి వెంటనే పోలీసులు అయితే కనుక చేరుకొని చాలా మంది ప్రాణాలు అయితే కాపాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్న తరుణంలో సరైన సమయానికి అయితే కనుక పోలీసులు కావచ్చు అదేవిధంగా స్థానికులు అప్రమత్తమయ్యి వారిని ఆసుపత్రికి తరలించడంతో పూర్తిగా అందరూ సేవ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ లను చేయొద్దని చెప్పి కూడా పోలీసు అధికారులు ఎప్పటి నుంచో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడల్లా పూర్తిగా ప్రాణాలు అయితే కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడికి పోలీసులు అదేవిధంగా అధికారులు చేరుకొని ఏదైతే రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును అయితే కనుక క్రేన్ సహాయంతో అయితే పక్కకు జరపడం జరిగింది. ఇవి ఇంకా క్షతగాత్రులు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న పరిస్థితి. అందరూ నిలకడగానే ఉన్నారన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సతీష్, థ్యాంక్ యూ మస్తాన్.